టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత 4 ఏళ్ల వైవాహిక జీవితానికి చెక్ పెడుతూ మనస్ఫూర్తిగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. అయితే విడిపోయిన తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాలతో డేటింగ్ లో ఉన్నాడని చాలా రోజులు వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత కూడా రాజ్ నెడుమూరు అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందంటూ ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే నాగచైతన్యపై వస్తున్న రూమర్స్ ను నిజం చేస్తూ నాగచైతన్య శోభితా ధూళిపాలను ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి బిగ్ షాక్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు సమంతపై రూమర్ కూడా నిజం కావచ్చు అంటూ టాక్ నడుస్తుంది. సమంతని ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ కు పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే దర్శక నిర్మాతలు ఇద్దరు పలు సినిమాలు సిరీస్ లు నిర్మిస్తూ ఉంటారు. వీరిలో రాజ్ నెడమరుతో సమంత డేటింగ్ చేస్తుందంటూ టాక్ అయితే నడుస్తోంది. ఇక నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ నెట్టింట తెగ వైరల్ గా మారడంతో మరోసారి సమంత నాగచైతన్యకు సంబంధించిన న్యూస్ ఆసక్తికరంగా మారింది. సమంతతో విడిపోయే ముందు నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఎన్ని కోట్లు భరణం ఇచ్చి ఉంటారు అనే ప్రశ్న వీరి అభిమానుల్లో ఇప్పుడు మొదలైంది. ఇక గతంలో చైతన్య శ్యామ్ విడాకులతో అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంతకు 200 కోట్ల రూపాయల భరణం అందిందని ఓ టాక్ అయితే వినపడింది. దీనిపై రీసెంట్ గా సమంత స్పందిస్తూ ఓ పాపులర్ బాలీవుడ్ టాక్ షోలో రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ, అవును నిజమే, నేను నా మాజీ భర్తతో విడిపోవడానికి నేను ఆయన నుంచి 250 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నా. అందుకే ప్రతి ఉదయం నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల కోసం మా ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నా. కనీసం వాళ్ళకైనా నేను నిజాలు చూపించగలుగుతా అంటూ సైటరికల్ సమాధానం చెప్పింది. ఇకపోతే గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న శ్యామ్ త్వరలోనే మళ్ళీ షూటింగ్స్ లో బిజీ కానుందట. ఇక ఏడాది క్రితం ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.